కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన ఇల్లు అనే కథ విందాం. భర్తని పరీక్షించి కనీసం ఒక ఇంజెక్షన్ అయినా ఇవ్వకుండానే వెళ్ళిపోతున్న డాక్టర్ని ఆందోళన నిండిన ముఖంతో ఆయన్ని అనుసరించి వెళ్తున్న కొడుకుని చూసేటప్పటికి గుండె జల్లుమంది సుభద్రమ్మకి. ఆత్రంగా భర్త దగ్గరికి వెళ్లి ఆయన్ని పరిశీలనగా చూసింది. శంకర్రావు ఊపిరి బలహీనంగా తీస్తున్నాడు. ఆ ఊపిరి తీయడమే లేకపోతే ఆయన చచ్చిపోయాడని పొరపాటు పడేవారేమో. సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. డాక్టర్ మందివ్వకుండా అలా వెళ్ళిపోయాడేమిటి? 2 రోజుల నుంచి భర్త మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేయమని సలహా అయినా ఇవ్వకుండా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమిటి? ఆవిడ ఆలోచిస్తుంది. గుమ్మంలో అలికిడికి తలెత్తింది. నీళ్లు నిండిన కళ్ళకి లోపలికి వస్తున్న మనుషులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. చప్పున కన్నీరు ఒత్తుకొని కొడుకుని అడిగింది. డాక్టర్ గారు ఏమంటారా రామో? పోనీ హాస్పిటల్లో జాయిన్ చేద్దామా? ఆమె అడిగిన దానికి జవాబు రామం నుంచి కాక ఇంటి యజమాని అహోబలరావు నుంచి వచ్చింది. ధైర్యంగా ఉండండి అక్కగారు, ఏం చేస్తాం, దైవలీలా అలా ఉంది. తిని తిరుగుతున్న మనిషికి క్షణాల్లో ముంచుకొచ్చింది అని రామం వైపు తిరిగాడు. నేను వీధిలోకి వెళ్లి నలుగురిని పిలుచుకొస్తాను. నాన్నగారిని బయట పడుకోబెడదాం. ఆయన ఇంట్లో గాని గుట్టుకుమంటే ఇల్లు మైలుపడుతుంది అంటూనే వీధిలోకి హడావుడిగా వెళ్ళిపోయాడు. సుభద్రమ్మకి అప్పటికి దాని భర్త పరిస్థితి అర్థమైంది కాదు. ఉప్పెనలా దుఃఖం ముంచుకురాగా గోడకేసి తల కొట్టుకుంటూ ఏడవసాగింది ఆవిడ. రామం తల్లిని పొదివి పట్టుకున్నాడు. వీధిలో నుంచి 4 మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు అహోబలరావు. శంకర్రావుని వీధిలో రోడ్డుకు అవతలుగా చాపపరిచి పడుకోబెట్టారు. చుట్టూ కర్రలు పాతి పాత దుప్పటి మరుగ్గా కట్టారు. సుభద్రమ్మ ఏడుపు ఆ వీధిలో చాలా మందిని అక్కడికి లాక్కొనొచ్చింది. అయ్యో, ఇంకా ప్రాణం ఉండగానే బయట పడుకోబెట్టారా? కామేశ్వరమ్మ బుగ్గలు నొక్కుంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుస్తుంది? విష్ణు శర్మ వ్యాఖ్యానం. స్వంత ఇల్లు లేని వాళ్ల గతి ఇంతేనమ్మా. ఇల్లు మైలు పెడితే ఇంటి యజమాని ఊరుకుంటాడా? మరే డాక్టరు ఇంకో 1-2 గంటలు అని చెప్పేశాడట. మీ వాళ్లకు టెలిగ్రామ్లు ఇచ్చావా బాబు? శేఖరం గారు అడిగారు. అప్పుడు స్ఫురించింది రామానికి విశాఖపట్నంలో ఉంటున్న తన బాబాయ్కి టెలిగ్రామ్ ఇవ్వవలసిందని. కదలబోతున్న అతన్ని ఆపాడు అహోబలరావు. టెలిగ్రామ్ నేను ఇస్తాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి కదలకు. ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో. రామం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆయన అతనిచ్చిన అడ్రస్ రాసి ఉన్న కాగితాన్ని డబ్బుని తీసుకుని పోస్టాఫీస్కి వెళ్లాడు. పగలు గడిచి రాత్రైంది. శంకర్రావు ప్రాణం శరీరాన్ని విడిచిపోలేక కొట్టుమిట్టాడుతుంది. 3 రోజులు గడిచాయి. భర్త పక్కనే ఏడుస్తూ కూర్చున్న సుభద్రమ్మ అంది, పోనీ ఇంట్లో పడుకోబెడదాన్రా రామో, ఇక్కడన్ని దోమలు. ఆయన శరీరంలోని రక్తాన్ని దోమలే తాగేస్తున్నాయి. ఆఖరి క్షణాలు సమీపించాయని తెలియగానే బయటికి తీసుకొద్దాం. రామం అహోబలరావు దగ్గరికి వెళ్లి తల్లి మాటల్ని యథాతథంగా చెప్పాడు. వినకూడని మాట విన్నట్లు ఇంతెత్తున ఎగిరాడాయన. ఇవాళ నక్షత్రం మంచిది కాదు. డాక్టర్ ఆశ వదులుకోమని చెప్పిన మనిషిని నా ఇంట్లో పడుకోబెడతారా? ఏ అర్ధరాత్రి ఆయన గుట్టుకుమంటే ఇల్లు మైలపడదా? రామం మారు మాట్లాడకుండా యువతలకు వచ్చేశాడు. పోనీ మీ అన్నయ్యని వైజాగ్ తీసుకెళ్దామా? మరిదిని అడిగింది సుభద్రమ్మ. ఎందుకు వదినా? చచ్చిపోయే మనిషికి వైజాగ్ అయినా విజయవాడ అయినా ఒకటే, ఎక్కడైనా మట్టే విరక్తిగా అన్నాడు నారాయణ. సుభద్రమ్మ ఆలోచన వేరు. నారాయణకి వైజాగ్లో స్వంతిల్లుంది. అన్నగారు తన ఇంట్లో చనిపోతే అభ్యంతర పెట్టడని ఆవిడ ఆలోచన. తన ఆలోచనని ఎలా చెప్పాలో ఆవిడకి అర్థం కాలేదు. మరో రోజు గడిచింది. 4 రోజుల నుంచి సుభద్రమ్మ స్పృహ లేకుండా ఉన్న భర్త ముఖం మీద ముసురుతున్న ఈగలని, నిర్దయగా ఆయన శరీరంలోని రక్తాన్ని పీలుస్తున్న దోమలని తోలుతూ అలాగే కూర్చుంది. 5వ రోజు మధ్యాహ్నం శంకర్రావు శరీరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. 3వ రోజు నారాయణ అతని భార్య రామాన్ని సుభద్రమ్మని తీసుకుని వైజాగ్కి ప్రయాణమయ్యారు. నిస్తేజంగా నీళ్లు నిండిన కళ్లతో కూర్చున్న సుభద్రమ్మకి ఎదురుగా కూర్చున్న మరిది, తోటికోడలు
అతి మెల్లగా మాట్లాడుకుంటున్న మాటలు ఎవరి గురించో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చాక నారాయణ ఆటోలు మాట్లాడాడు. ఒక ఆటోలో నారాయణ, రాము ఎక్కారు. సుభద్రమ్మ తోటికోడలు ఎక్కిన ఆటో ఎక్కబోతుంటే నారాయణ ఆవిడ్ని తను ఎక్కిన ఆటో ఎక్కమన్నాడు. ఆటో ఒక సత్రం ముందాగింది. దిగు వదినా అన్నాడు నారాయణ. ఆవిడ అయోమయంగా చూస్తూ ఆటో దిగే ప్రయత్నం చెయ్యలేదు. నారాయణ ఆవిడ ఆటో దిగమని మళ్లీ చెప్పాడు. ఆ అయోమయ స్థితిలోనే ఆవిడ ఆటో దిగింది. నువ్వు రాము ఇక్కడ ఉండండి, నేను ఇంటికి వెళ్లి కాఫీ భోజనం తీసుకొస్తాను అని ఆవిడ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు నారాయణ. సుభద్రమ్మ నోట మాట రానట్లు చూస్తుంది. నారాయణ అక్కడి నుంచి వెళ్ళాక కానీ ఆవిడికి అతను చెప్పింది అర్థం కాలేదు. తమని అతని ఇంటికి తీసుకువెళ్లడం ఇష్టం లేకనే తమని సత్రంలో ఉండమంటున్నాడని అర్థమై అసహాయంగా రోధించసాగింది. ఏడుస్తున్న తల్లిని జాలిగా చూస్తుండిపోయాడు రామం. మీకు వైజాగ్లో స్వంత ఇల్లుంది కాబట్టి కష్టంలో ఉన్న మీ వదిన గారిని మీ ఇంటికి తీసుకెళ్లి మీ అన్నగారి కర్మకాండల్ని జరిపించడం మీ బాధ్యత అని పినతండ్రితో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం గుర్తొచ్చింది అతనికి. తమను ఆయన ఇంటికి తీసుకువెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి తన అయిష్టతని ప్రకటించలేదు. ఊరి వాళ్ల ముందు తన ఔదార్యాన్ని చాటుకుంటూ తమని వైజాగ్ తీసుకొచ్చాడు. రామం పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. పినతండ్రి తమని ఆయన ఇంటికి తీసుకెళ్తే ఆయన ఇల్లు మైలపడుతుందనే శంకతో తమని సత్రంలో ఉంచాడు. నలుగురు ఏమైనా అనుకుంటారనే భయంతో ఆయన తమని ఊరు తీసుకొచ్చాడు తప్ప చచ్చిపోయిన అన్నగారిపై గౌరవంతోనో వదిన గారిపై అభిమానంతోనో కాదు. మరిది తమని ఇంట్లో ఉంచుకొని భర్త కర్మకాండల్ని జరిపిస్తాడని ఆశపడ్డ సుభద్రమ్మకి అతను తమని సత్రంలో ఉంచడం ఆశనిపాతమైంది. ఆ ఇల్లు అతని స్వంతం, తన భర్తది కాదు కదా. ఇలా అనుకున్న ఆవిడికి దుఃఖం ముంచుకొచ్చింది. 10 రోజుల తర్వాత స్వంత ఊరికి ప్రయాణమైన సుభద్రమ్మ దారిలో కొడుకుతో చెప్పింది, రామం మనం ఇల్లు కట్టుకోవాలరా. ఏదో ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి తల్లివైపు చూశాడు. ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరంరా రామం. ఎందుకో తెలుసా, అంతిమ క్షణాల్లో ఉన్న ఏ మనిషి అయినా తన ఇంట్లో ప్రశాంతంగా తృప్తిగా కన్ను మూయడానికి. బతికుండగానే రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండి అరగంటలోనో గంటలోనో చావబోయే ఆ మనిషి రక్తాన్ని దోమలు పీల్చేస్తుంటే ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడా అని ఇంట్లో వాళ్లంతా ఎదురు చూడకుండా ఉండేందుకు. రామానికి తల్లి తన తండ్రిని దృష్టిలో ఉంచుకునే ఆ మాటలు చెప్తుందని తెలుసు. మనం ఇల్లు కట్టుకోవాలరా రామం. సుభద్రమ్మ అలా అనగానే అతను విస్తుపోతూ ఆవిడ కేసి చూశాడు. తండ్రి చనిపోయిన 12వ నాడే తల్లి ఆ ప్రస్తావన తెచ్చినా ఆవిడ ఏదో బాధలో ఆ మాటలంటుంది అనుకున్నాడే గాని అవి ఆవిడ మనసులోని దృఢ సంకల్పం నుంచి ఉద్భవించాయనుకోలేదు. ఎలా అమ్మా, నా జీతంతో ఇల్లు గడవడమే కష్టమైపోతుంది, ఇల్లు కట్టడం అంటే మాటలా? అసహాయంగా అన్నాడు. జవాబుగా పెట్టెలోంచి మంగళసూత్రాలను తీసి అందించింది ఆవిడ. రామానికి తండ్రి గుర్తుకొచ్చాడు. ఎంత అవసరం వచ్చినా వాటిని మాత్రం తాకట్టు పెట్టడానికి అంగీకరించేవాడు కాడాయన. ఊరి బయట ఇళ్ల స్థలాలు చవగ్గా అమ్ముతున్నారట. మన పక్కింటి మాస్టర్ కొన్నారు. ఆయన కొన్న స్థలం పక్కనే మరో స్థలం అమ్మకానికి ఉందట. మనకి కొను. కానీ ఇల్లు కట్టాలంటే చాలా డబ్బు కావాలి. రామన్ నసిగాడు. చూద్దాం, భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు. నేను ఏదో ఒక పని చేస్తాను. ఖాళీగా కూర్చుంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని అనడమే కాదు, తన ఆలోచనని ఆచరణలో పెట్టింది. ఊరగాయలు అప్పడాలు పెట్టి అమ్మేది, విస్తళ్ళు కుట్టేది. సుభద్రమ్మ మనసులో స్వంత ఇల్లు అనే ఆలోచన ఏ ముహూర్తాన కలిగిందో రామానికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. 5 ఏళ్ల తర్వాత రామం ఇల్లు కట్టి తల్లి కోరికను తీర్చగలిగాడు. మర్నాడు గృహప్రవేశం. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. సుభద్రమ్మ కష్టాలలో ఉన్నప్పుడు ఆమెను పలకరించిన మాత్రానికే ఆమె బరువు బాధ్యతలను ఎక్కడ వహించవలసి వస్తుందో అనే భయంతో ముఖం చాటేసిన బంధువులు ఇప్పుడు రామం ప్రయోజకుడై ఇల్లు కట్టుకోగానే బంధుత్వాల్ని గుర్తు చేస్తూ ఆ ఇంటికొచ్చారు. సుభద్రమ్మ వంట బ్రాహ్మణుడికి వంటకు కావలసినవన్నీ అందిస్తుంది. అత్తయ్య, పురోహితుడొచ్చాడు. రేపు ప్రొద్దుట 8 గంటలకే ముహూర్తం కనుక 7:30కంతా సిద్ధంగా ఉండాలట. రామం భార్య సీత చెప్పింది. అలాగే, నువ్వు పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోమ్మా, ప్రొద్దుట హడావుల్లో మర్చిపోతాం.
కోడలు వంక ఆప్యాయంగా చూస్తూ చెప్పింది ఆవిడ. అలాగే అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి నిర్విరామంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అభిమానంగా అత్తగారు చెయ్యందుకుంటూ అంది సీత. రేపు ఈ శుభకార్యం కాస్త గట్టెక్కిపోతే ఇంకంతా విశ్రాంతేనమ్మా. సుభద్రమ్మ కళ్లల్లో తన కల నిజమైన ఆనందం, తృప్తి మెరుస్తున్నాయి. ఎవరో పిలవడంతో సీత లోపలికి వెళ్ళింది. అమ్మా, బియ్యం ఇవ్వండి. గాడిపోయి దగ్గర నుంచి వంట బ్రాహ్మణుడి పిలుపు. ఇదిగో వస్తున్నాను. ఆవిడ పెద్ద గిన్నె నిండా బియ్యం కొల్చి పెరట్లోకి నడిచింది. గుండెల్లో కలుక్కుమన్న బాధతో ఆవిడ పెరటి మెట్లపై ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. బాధని ఉగ్గబట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఆవిడ ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. ఎక్కడో ఏదో నరం తెగింది. ఆవిడ మరో అడుగు ముందుకు వేసి కుప్పకూలిపోయింది. అమ్మగారు పడిపోయారు. వంట బ్రాహ్మణుడి పిలుపుతో అందరూ గాబరాగా పరిగెట్టి వచ్చారక్కడికి. రామం గాబరాగా తల్లిని ఒడిలోకి తీసుకొని పిలిచాడు. అమ్మా! సుభద్రమ్మలో చలనం లేదు. సీత వీధి చివరనున్న డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది. ఆయన ఆవిడ్ని పరీక్షించి పెదవి విరిచాడు. హాస్పిటల్కి తీసుకెళ్దాం డాక్టర్ గారు. రామం ఆదుర్దాగా ఆందోళనగా అన్నాడు. ఆవిడ ప్రాణం పోయిందయ్యా. మ్యాసివ్ హార్ట్అటాక్. ఇది వరకు ఎప్పుడైనా ఆవిడకి గుండె నొప్పి వచ్చిందా? డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పే స్థితిలో లేడతను. అమ్మా! తల్లి శవం మీద పడి ఏడుస్తున్నాడు. సుభద్రమ్మ మరణ వార్త తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ గుమిగూడారు. అహోబలరావు వస్తూనే అన్నాడు. అబ్బాయ్, ఆవిడ్ని అలా పెరటి గుమ్మంలోంచి బయటికి తీసుకొచ్చి వీధిలో పడుకోబెట్టు. ఏడుస్తున్న రామం ఉలిక్కి పడ్డాడు. తల్లిని రోడ్డు వారు పడుకోబెట్టాలా? ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరంరా రామం. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా, తృప్తిగా తన ఇంట్లో చావడానికి. ఒకప్పుడు తల్లి అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి. స్వంత ఇంట్లో ప్రశాంతంగా చనిపోవాలని, రోడ్డు పక్కన అనాథ శవంలా తనని పడుకోబెట్టకూడదనే ఆవిడ కోరిక తీర్చడం కోసం తను ఇల్లు కట్టాడు. ఆ ఇంటిని సిమెంటు, ఇటుకలతో కట్టినా నిజానికి ఆ ఇల్లు తల్లి ఆవేదనతో కూడిన ఆశతో కట్టబడింది. ఆ ఇంటిని కట్టడానికి అమ్మ అహోరాత్రాలు శ్రమించింది. ఇల్లు కట్టాలనే ఆలోచనకి పునాది అమ్మ. అలాంటి అమ్మని వీధిలో పడుకోబెట్టాలా? ఇంకా ఆలోచిస్తున్నావేంటబ్బాయ్? శవాన్ని వీధిలోకి తీసుకెళ్దాం. ఎవరైనా రండి సాయం పట్టడానికి పిలిచాడు అహోబలరావు అక్కడ గుమిగూడిన మనుషుల్ని. ముందుకు రాబోతున్న మనుషుల్ని చేతి సైగతో ఆపాడు రామం. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఎందుకు? వింతగా అడిగాడు నారాయణ. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అతనికి తెలియకుండానే అతని స్వరం కరుగ్గా ధ్వనించింది. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఎందుకు? డాక్టర్ లేని దేవుళ్ళా? సీత తండ్రి అన్నాడు. పోయిన ప్రాణాన్ని తిరిగి పోస్తారా? మా అమ్మని నేను తీసుకెళ్లాలనుకుంటుంది హాస్పిటల్కి కాదు, ఆవిడ కట్టుకున్న ఆవిడ ఇంటికి. ఏమిటి? కొత్త ఇంటికా? గృహప్రవేశం చేయకుండా శవాన్ని ఆ ఇంట్లో పడుకోబెడతావా? ఆ ఇల్లు మా అమ్మ కల. ఆ ఇంటికి పునాది మా అమ్మ పట్టుదల. స్వంత ఇంట్లో ప్రశాంతంగా కన్నుమూయాలనే ఆవిడ కోరిక నెరవేరలేదు. కనీసం ఆవిడ శవాన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టాననే అసంతృప్తి నాకు మిగలకుండా ఉండాలనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. స్థిరంగా ధ్వనించింది రామన్ స్వరం. అతని నిర్ణయాన్ని బలపరుస్తున్నట్లు సీత అతని చేతిని పట్టుకుంది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన ఇల్లు కథ. ఈ కథ ఆగస్టు 1999వ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురింపబడిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.